ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఇక్కడ దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకి తెలియచేస్తున్నాడు. ఏమని ఆయన తెలియచేస్తున్నాడు అంటే, తను వారిని గూర్చి వినేటప్పుడు క్రీస్తు సువార్తకు తగినట్లుగా వారు ప్రవర్తించాలి అని. అంటే ఏ వాక్యమునైతే వింటున్నామో ఆ వాక్యానికి తగిన జీవితం అండి. భక్తుడు అంటూ ఉంటాడు, కీర్తనాకారుడు, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును అను. అంటే దేవుని యొక్క సువార్తను మనం వింటున్నాం, దేవుని యొక్క ఆజ్ఞ తెలుసుకుంటున్నాం, దేవుని యొక్క చిత్తము తెలుసుకుంటున్నాం. మరి ఆ తెలిసిన దానిని బట్టి ప్రవర్తించేవారిగా ఉండాలండి. ఈ దినము ఏ వాక్యాన్నైతే విన్నామో ఆ ప్రకారం నడిచేవారిగా ఉండాలి. అలా నడవకుండా వినినంత మాత్రాన ఉపయోగం లేదు. ఏ వాక్యాన్ని అయితే వింటున్నామో ఆ వాక్యానికి తగినట్లుగా మనం నడవాలి, ప్రవర్తించాలి అని ఇక్కడ భక్తుడైన పౌలు తెలియచేస్తున్నాడు. ఈ ఉదయకాలం ముందు మనము కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఏ వాక్కులైతే మనం వింటున్నామో ఆ వాక్యమునకు తగినట్లుగా బ్రతకగలుగుతున్నామా అనేది ఒక ప్రశ్న వేసుకోవాలండి. ప్రియమైన వాళ్ళారా, చాలామంది దేవునికి ఇష్టలుగా నేను నడవాలి, దేవుడు చెప్పినట్లుగా నేను నడవాలి, భయభక్తులు కలిగి జీవించాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ నడవలేక వెనకబడిపోతూ ఉంటారు. కానీ ఏ వాక్యాన్ని అయితే వింటున్నామో ఆ ప్రకారము దానికి తగినట్లుగా ప్రవర్తిస్తేనే కదండి, దానికి తగినట్లుగా ప్రవర్తిస్తేనే కదా. లేకపోతే వినేది ఒకటి, నడిచేది మరొకటి అయితే ఎలాగా? క్రీస్తు మార్గములో మనం నడవాలి, క్రీస్తు వాక్యములో మనం నడవాలి, క్రీస్తులో నిలిచి ఉండే విధముగా నడవాలండి. అలా నడిచినప్పుడు ప్రియమైన వల్లరా ఆ దేవాది దేవుడికి సంతోషం కలుగుతుంది. నడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రియమైన వల్లరా ఒక ఆశీర్వాదము కలుగుతుంది. గమ్యానికి చేరగలుగుతాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.